ఎస్సీ ఎస్టీ వేధింపుల నివారణ చట్టంలోని నిబంధనలు సడలిస్తూ ఇచ్చిన ఆదేశాల్ని నిలుపుదల చేసేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. కేంద్రం దాఖలు చేసిన సమీక్షా వ్యాజ్యాన్ని పూర్తి స్థాయిలో అధ్యయనం చేశాకే నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేసింది. ఎస్సీ ఎస్టీ చట్టం కింద తక్షణ అరెస్టుల నుంచి ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులకు రక్షణ కల్పిస్తూ మార్చి 20న జారీ చేసిన ఆదేశాల్ని పునఃసమీక్షించాలన్న కేంద్ర ప్రభుత్వ అభ్యర్థనపై జస్టిస్ ఏకే గోయల్, జస్టిస్ యుయు లలిత్తో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. చట్టంలోని ఏ ఒక్క నిబంధనను తాము నీరుగార్చలేదని, అమాయకులు అరెస్టు కాకుండా రక్షణ మాత్రమే కల్పించామని న్యాయస్థానం తేల్చి చెప్పింది. చట్టంలోని నిబంధనల్ని చూపి అమాయకుల్ని భయభ్రాంతులకు గురిచేయడం సరికాదని అభిప్రాయపడింది. భారత్ బంద్ హింసాత్మకం కావడంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. మార్చి 20న తామిచ్చిన ఆదేశాల్ని సరిగా చదవని వారే ఆందోళన చేస్తున్నారని, వారిని కొన్ని స్వార్థపూరిత శక్తులు తప్పుదో పట్టిస్తున్నాయని అభిప్రాయపడింది. ఎస్సీ ఎస్టీ చట్టంలోని నిబంధనల్ని పునరుద్ధరించాలన్న వ్యాజ్యంపై విచారణను సుప్రీంకోర్టు 10 రోజులు వాయిదా వేసింది. మహారాష్ట్ర ప్రభుత్వం సహా ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న పక్షాలన్నీ 2 రోజుల్లో తమ వాదనల్ని లిఖితపూర్వకంగా సమర్పించాలని ఆదేశించింది.